రోజుల క్రితం మీ ఎమ్మెల్యే గారు జలమండలి ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఏది త్రాగునీరు అందట్లేదు ప్రజలకని. మీరు పార్టిసిపేట్ చేసిరా కార్యక్రమంలో? చేసినండి 100%. మీ డివిజన్లో వాస్తవానికి నీటి సమస్య ఉందా అసలు? ఎందుకు లేదండి, స్లమ్స్లో చాలా వరకు ఉంది. ఇప్పుడు మల్లికార్జున నగర్ అవి అన్నారు కదా, అక్కడ చూడండి వెళ్ళి. కానీ మరి ప్రజల్ని అడిగితే మాకు ఎటువంటి సమస్య లేదంటుంది. సమస్య ఎందుకు లేదు, మీరు కెమెరా తీసుకొని రండి, నేను చూపిస్తా. పొద్దున్న 4 గంటలకు అట్లా రండి, నేను తీసుకుపోతా కాలనీస్కి. సాయినగర్ అయితేంది, మల్లికార్జున నగర్, ఇప్పుడు మీరు అన్న అయ్యప్ప కాలనీ, అవన్నీ ఏరియాస్లో ఉన్నాయి. నువ్వుల బండ ఏరియాలో వాటర్ సమస్య ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? రాష్ట్రంలో పరిపాలన ఎట్లా ఉంది అంటే, ఇది కాంగ్రెస్ పరిపాలన అనడం కంటే రేవంత్ రెడ్డి గారి అవగాహన లోపంతో నడుస్తున్న పరిపాలన. ఏ ఒక్క ప్రజానికం, ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా సాటిస్ఫైడ్గా లేదు 100%. ఎందుకంటే ఇప్పుడు ఆయనకే తెలియదు, రేవంత్ రెడ్డి గారికే తెలియదు నేను వస్తా నేనేం చేయాలి అని. ఏదో ట్రై చేసిండు, నేను సీఎం సీట్ కోసమే వచ్చినా అంటున్నాడు కదా. కోర్ కాంగ్రెస్ వాది కాదు. కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా సిద్ధాంతాలు ఉంటాయి, ఎప్పటి నుండో ఉన్న పార్టీ కాబట్టి. కానీ ఈయన కోర్ కాంగ్రెస్ వాది కాదు. ఎంతోమంది కాంగ్రెస్ వాదులని నేను వాళ్ళని తొక్కుకుంటూ వచ్చినా, వీళ్ళని తొక్కుకుంటూ వచ్చినా అంటారు కదా. వాళ్ళలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని తొక్కుకుంటా అవగాహన లేమితో వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ సీఎం అయినందుకు ఈ ఫెయిల్యూర్స్ అన్ని రాష్ట్రంలో ప్రజలందరూ కష్టాలు పడుతున్నారు. మీరు సక్సెస్ అయ్యారు, వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు అంటారు. 100% అండి. ఎందుకు సక్సెస్ కాలేదు? ఇప్పుడు వేరే ఎక్కడెక్కడ నుండో వచ్చిన వాళ్ళు ఇది హైదరాబాదా, ఇది తెలంగాణ అడిగే పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం జీడిపిలో అయితేంది, సెంట్రల్ గవర్నమెంట్కి మనం పే చేసే ట్యాక్సెస్లో అయితేంది, ఎవ్రీ పాయింట్లో టాప్లో ఉన్న తెలంగాణని మొత్తం డౌన్కి తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా ఒక 2 బెడ్రూమ్ ఇల్లు కొనాలంటే కూడా ఆలోచించుకొని ఇప్పుడు వదిలే తర్వాత చూద్దామన్న పరిస్థితికి వచ్చింది. ఒకవేళ మీరు కార్పొరేట్ అయితే మీ ప్రణాళిక ఏంటి అసలు? కార్పొరేటర్ టికెట్ ఇస్తే ప్రణాళిక అంటే డివిజన్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడము. గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? 100% ఉంటాయండి. ఎందుకంటే మేము చేసిన కష్టము, మాకున్న కనెక్టెడ్ ఒక ఎలక్షన్లో గెలవాలంటే కావాల్సింది ప్రజలతో ఉండే కనెక్షన్. ఆ ప్రజలతో ఉండే కనెక్షన్ అనేది మేము ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుండి. కాబట్టి అందరితో కనెక్టెడ్ ఉంటాము, కాలనీ ప్రెసిడెంట్లతో ఉంటాము, డివిజన్ ప్రెసిడెంట్లతో ఉంటాము, లీడర్లు అందరం కలిసే ఉంటాము. దేశ